భద్రాచలం శ్రీరాముడి గుడి 350 ఏళ్ల తర్వాత మళ్లీ మారబోతోంది. కానీ మారేది కేవలం గోడలు కాదు. దాదాపు 4 శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక ఆలయానికి ఇప్పుడు మళ్లీ కొత్త రూపం ఎందుకు ఇస్తున్నారు? అసలు ఏం జరగబోతోంది? భద్రాచలం కథ రామదాసుతో మొదలవదు. పురాణాల ప్రకారం భద్రుడు చేసిన తపస్సుకు శ్రీరాముడు ఇక్కడే దర్శనమిచ్చాడని చెబుతారు. ఎన్నో సంవత్సరాల తర్వాత అడవిలో ఉన్న శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణ స్వామి విగ్రహాలను పోకల దమ్మక్క గుర్తించింది. ఆమెనే అక్కడ ఒక చిన్న ఆలయం నిర్మించి నిత్య పూజలు ప్రారంభించింది. అదే భద్రాచలంలోని మొదటి ఆలయం. ఆ తర్వాత 17వ శతాబ్దంలో గోల్కొండ రాజ్యంలో తహసీల్దార్ గా పనిచేసిన కంచెర్ల గోపన్న అంటే మన భక్త రామదాసు భద్రాచలం రూపాన్నే మార్చేశారు. రాజ్యానికి చేరాల్సిన సుమారు 6 లక్షల వరహాలను శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి వినియోగించారు. ఆ కాలంలో అది చిన్న మొత్తం కాదు. ఆ నిర్ణయం ఆయనను జైలుకు పంపింది. కానీ అదే త్యాగం ఆయన్ను భక్త రామదాసుగా చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టింది. రామదాసు నిర్మించిన ఆలయం ఎందుకంత ప్రత్యేకం? ఎందుకు అంటే అది కేవలం ఒక గుడి కాదు, ద్రావిడ శిల్పకళకు ఒక అద్భుతమైన నిదర్శనం. గర్భగుడి, మండపాలు, రాతి స్తంభాలు, ప్రతి శిల్పం ఆ కాలం శిల్పుల నైపుణ్యాన్ని ఇప్పటికీ చూపిస్తాయి. అత్యాధునిక యంత్రాలు లేని రోజుల్లోనే భారీ రాతి నిర్మాణాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అందుకే 3.5 శతాబ్దాలు గడిచిన భద్రాచలం ఇప్పటికీ అదే వైభవంతో నిలిచింది. ఇప్పుడు భద్రాచలం మరోసారి కొత్త చరిత్ర రాయబోతోంది. ఆలయ సముదాయాన్ని విస్తరించి భవిష్యత్ తరాలకు కూడా నిలిచేలా సాంప్రదాయ రాతి నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తూ కాకతీయ ద్రావిడ శిల్పకళ ప్రతిబింబించేలా భారీ పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి. మెయిన్ ఆలయం, గోదావరి ఘాట్లు, యాత్రికుల కోసం కొత్త సౌకర్యాలు అన్ని ఈ ప్రణాళికలో భాగమే. లక్ష్యం ఒకటే, 100 ఏళ్లు కాదు, మరో ఎన్నో తరాల పాటు భద్రాచలం వైభవాన్ని నిలబెట్టడం. కానీ ఇప్పుడు అందరిలోనూ ఒకే ప్రశ్న: రామదాసు నిర్మించిన చారిత్రక గుర్తింపును అలాగే కాపాడుతూ ఈ కొత్త రూపాన్ని ఎలా తీసుకురాబోతున్నారు అని. దానికి సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎందుకు అంటే ఇది కేవలం నిర్మాణం కాదు, భద్రాచలం చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమన్నమాట.